క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు ఉన్న వచనాల నుండి తీసుకోబడింది. ఈ వాక్య భాగంలో మనము కననీయ స్త్రీ విశ్వాసం గురించి ఆలకిస్తాం. ఈరోజు ఈ ఘట్టాన్ని మన ముందు ఉంచుకొని ప్రభు మనకిస్తున్నటువంటి సందేశాలను మనము స్వీకరించుదాం. 3 ముఖ్యమైనటువంటి విషయాలను ఈనాటి సువార్త పఠనం ద్వారా మనము నేర్చుకుందాం. మొదటిది, ప్రియ సహోదరి సహోదరులారా, కననీయ స్త్రీ ఒక అన్యురాలు, యోధా జాతికి చెందినటువంటిది కాదు. ఆమె తూరు సీదోను ప్రాంతాలకు చెందినటువంటిదిగా మనము సువార్త పఠనంలో ఆలకిస్తాం. అయితే అలాంటి ఆమె బహుశా అంతకు మునుపు యేసు ప్రభువును చూడనటువంటిది, యేసు ప్రభు యొక్క బోధనలు నేరుగా విననటువంటిది. ఆమె యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు అని తెలుసుకోగానే ఆయన చెంతకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు మొరపెడుతూ ఉంది. మరి ఈ విషయాన్ని మనము కొంచెము లోతుగా పరిశీలించి ఆమెకు యేసు ప్రభు గురించి ఎలా తెలిసింది అని మనము ఆలోచిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అర్థమయ్యే ఒక విషయం ఏమిటి అంటే, ఇతరులు ఆమెకు యేసు ప్రభు గురించి చెప్పి ఉండాలి, లేదా ఇతరులు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆమె విని ఉండాలి. వినడం ద్వారా ఆ యేసు ప్రభు అంటే ఏమిటో ఆమెకు తెలిసింది. ఆ యేసు ప్రభు యొక్క శక్తిని ఆమె గ్రహించగలిగింది. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి సందేశం. మనము ఈ మాటలను పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో వింటాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. ఈ మాటలు కననీయ స్త్రీకి మనము చాలా చక్కగా అన్వయించవచ్చు. ఆమె యేసు ప్రభు గురించి వారు వీరు మాట్లాడుకుంటే విన్నది. విన్నటువంటి ఆమెలో ప్రభు పట్ల విశ్వాసం అనేటువంటిది ఏర్పడింది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలోని మరికొన్ని వాక్యాలను మనం చూస్తే వినడం ద్వారా ఎలా విశ్వాసం అనేటువంటిది ప్రజలలో కలిగిందో మనము గ్రహించవచ్చు. మొదటి ఉదాహరణ, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో మనము ఈ విధంగా వింటాం. పేతురు ప్రబోధమును విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనము పెంతుకోస్తునాడు అపోస్తులు పవిత్రాత్మను పొందిన తరువాత పేతురుగారు చేసిన మొట్టమొదటి ప్రసంగానికి సంబంధించినటువంటి విషయంగా గుర్తిస్తాం. ఆ రోజు పేతురుగారు చేసినటువంటి తొలి ప్రసంగాన్ని విని చాలామంది యేసు ప్రభువును విశ్వసించి జ్ఞానస్నానం పొందినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వినడం ద్వారా విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా మనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనము పేతురు యోహానుల ప్రసంగాన్ని విన్న తరువాత ఏ విధంగా పలువురు యూదులు ప్రభువును విశ్వసించారో మనము అక్కడ గ్రహించగలము. వాక్యం ఈ విధంగా ఉంటుంది.
వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యెను. ఇంకొక వాక్యాన్ని కూడా మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పి అనేటువంటి ఊరిలో పౌలు గారు బోధిస్తూ ఉండగా లిదియా అనేటువంటి ఒక వ్యాపారస్తురాలు, ఊదా వర్ణం గల వస్తువులను అమ్ముకునేటువంటి ఒక వర్తకురాలు, ఆమె ఆ మాటలు విని ఏ విధంగా ప్రభువునందు విశ్వాసాన్ని పొందిందో మనము అక్కడ గ్రహించగలము. వాక్యం ఈ విధంగా ఉంది. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారలు జ్ఞానస్నానమును పొందిరి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లోని పలు వాక్యాలు విన్న తరువాత ఏ విధంగా విశ్వాసంలోనికి ప్రజలు వచ్చారో అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, మన సంభాషణలు ఇతరులను విశ్వాసములోనికి నడిపించగలవు, నడిపించాలి అనే విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు గురించి మాట్లాడుకునేటువంటి మాటలు, ఆ దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మనము ఇతరులతో పంచుకునేటప్పుడు ఆ మాటలు వింటున్నటువంటి ఇతరులలో ప్రభు విశ్వాసాన్ని రగిలించవచ్చు. మనము ఇది వాస్తవముగా జరిగేటువంటి ఒక కార్యముగా గుర్తించాలి. మరి ముఖ్యంగా మన కుటుంబంలోనే మన పిల్లలు వినేటట్లుగా మనము ప్రభు యొక్క గొప్పదనం గురించి మాట్లాడుకునేటప్పుడు చిన్ననాడే మనము ఆ పిల్లలలో గొప్పదైనటువంటి విశ్వాస జ్యోతిని వెలిగించిన వాళ్ళం అవుతాం. కననీయ స్త్రీ ఏ విధంగా విశ్వాసంలోనికి తీసుకొని రాబడిందో, మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు దేవుని విశ్వాసంలోనికి రావటానికి మన సంభాషణలు ఉపకరించాలి అనేది ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి తొలి సందేశం. ఇక రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, కననీయ స్త్రీ యేసు ప్రభువును సమీపిస్తూనే ప్రభువుకు ఆమె చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. తన కుమార్తె గురించి ప్రార్థన చేయటానికి మునుపు ఆమె నాపై దయచూపుము అని ప్రార్థన చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, నా మీద లేదా మా మీద దయచూపుము అనేటువంటి ఆ చిన్న ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో మనకు పలుచోట్ల పలు సందర్భాలలో కనబడుతూ ఉంది. మనము ఈరోజు కొన్ని సందర్భాలను బైబిల్లోని వాక్యాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో బర్తిమయి యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు, దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కరుణింపుము అని పదే పదే అరవడం అనేటువంటిది మనం చూస్తాం. అదేవిధంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు అక్కడకు వచ్చారు అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రభువుతో, ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము అని ఎలుగెత్తి పలకడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మా మీద దయచూపుము, మమ్ము కనికరింపుము అనేటువంటి ఆ మాట స్వస్థత కొరకు ఎలుగెత్తి చేసినటువంటి ప్రార్థనగా మనం ఈ సందర్భంలో గుర్తించాలి. కాబట్టి మా మీద దయచూపుము అనేటువంటి ఆ ప్రార్థన స్వస్థత కోసం మనం చేసేటువంటి ప్రార్థనగా ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక రెండవ సందర్భం, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో మనము సుంకరి చేసినటువంటి ప్రార్థనను యేసు ప్రభు చెప్పడం మనం వింటాం.
అక్కడ ఈ విధంగా సుంకరి ప్రార్థన చేస్తాడు. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము. అదేవిధంగా మనము 51వ కీర్తన 1వ వచనంలో దావీదు చేసినటువంటి ప్రార్థనను ఈ విధంగా వింటాం. ప్రభూ, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. ఈ విధంగా నా మీద దయచూపుము, నన్ను కనికరింపుము అనేటువంటి ఆ ప్రార్థన క్షమాపణ కోసం చేసేటువంటి ప్రార్థనగా ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలము. ఇక 3వ సందర్భము, ప్రియ సహోదరి సహోదరులారా, 57వ కీర్తన 1వ వచనంలో ప్రభూ, నా మీద దయచూపుము, నా మీద దయచూపుము అనేటువంటి మాటలు మనం వింటాం. అదేవిధంగా అవే మాటలు 56వ కీర్తన 1వ వచనంలోను, ఆ తరువాత 31వ కీర్తన 9వ వచనంలో ప్రభూ, నన్ను కరుణింపుము అనేటువంటి మాటలు మనం వింటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఈ సందర్భంలో ఆ కీర్తనకారుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే సంరక్షణ కొరకు, ఆపదలో కాపుదల కొరకు, సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి స్వస్థత కొరకు, క్షమాపణ కొరకు, ఆపదలో సంరక్షణ కొరకు ఈ మాటలు వినియోగించినట్లుగా మనము బైబిల్లోని చాలా వాక్యాలలో మనము గ్రహించగలము. అయితే గుర్తించండి, ఈ మాటలు ప్రభువా దయచూపుము అనేటువంటి ఆ ప్రార్థనను మనము ప్రతి దివ్య బలి పూజలోనూ పశ్చాత్తాప సాంగ్యంలో వాడుతాం. 3 సార్లు ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము అని మనము ప్రభువుని వేడుకుంటాం. అయితే దివ్య బలి పూజలో మనం చేసేటువంటి ఈ ప్రార్థన కేవలము క్షమాపణ కొరకు మాత్రమే కాకుండా దేవుని యొక్క నిరంతర కృప, కనికరము, ప్రేమ మన మీద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలుగెత్తి ఆ ప్రార్థన మనం చేస్తూ ఉన్నాము అని గ్రహించాలి. ఇక మీదట మనము ఈ ప్రార్థనను మన దైనందిన జీవితంలో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కననీయ స్త్రీ చేసిన ప్రార్థన, ప్రభూ, నా మీద దయచూపుము అనే ప్రార్థన మనం జపిస్తూ వివిధ సందర్భాలలో ఈ ప్రార్థనను మనము ప్రభువునకు చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రభు మనకిస్తున్నటువంటి 2వ సందేశం. ఇక 3వ సందేశం, ఈనాటి సువార్త పఠనంలో కననీయ స్త్రీ యొక్క విశ్వాసము గట్టిగా పరీక్షించబడింది అని మనము గ్రహించాలి. ఈ సందర్భంలో ఒక చిన్న కథను మనము తెలుసుకుందాం. ఒకరోజు ఒక స్త్రీకి కలలో 3 వ్యక్తులు ప్రార్థన చేయడం కనబడుతుంది. 3 ఏదో కష్టంలో, శ్రమలో యేసు ప్రభువుకు మోకాళ్ల మీదుండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో వారి నిజాయితీ కనబడుతూ ఉంది. వారి ప్రార్థనలో వారి ఆవేదన, వారి కష్టము కనబడుతూ ఉంది. అయితే ఈమె అలా చూస్తుండగానే యేసు ప్రభు ఆ 3 దగ్గరకు రావడం ఆమె చూస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్తారు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఆ వ్యక్తిని కౌగిలించుకుంటారు. ఆ వ్యక్తి యొక్క శిరస్సు మీద తన చేతులు ఉంచి చాలాసేపు ఆ వ్యక్తితో గడిపినట్లుగా, ప్రభు వెళ్ళిన మరుక్షణమే సంతోషంతో ఆ వ్యక్తి లేచి తన ఇంటికి వెళ్ళినట్లుగా ఆమె కలలో చూస్తుంది. అయితే ప్రభు 2వ వ్యక్తి దగ్గరకు వెళ్తారు. అయితే వెళ్ళినటువంటి ప్రభు కేవలము తన చేతిని ఆ వ్యక్తి శిరస్సు మీద ఉంచి ముందుకు వెళ్ళిపోతారు. ఈమె అనుకుంటుంది, ప్రభు మొదటి వ్యక్తి దగ్గర అంత సమయాన్ని గడిపారు, అలా ఉన్నారు కదా, మరి ఈ 2వ వ్యక్తి దగ్గర ఎందుకు అలా ఉండలేదు అని అనుకుంది. అయితే ఆ 2వ వ్యక్తి కూడా కొంతసేపు అయిన తర్వాత సంతోషంతో తన కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళిపోవడం అనేటువంటిది ఆమె చూస్తుంది. అయితే 3వ వ్యక్తి దగ్గర ప్రభు ఏం చేస్తారు అని ఆమె చూస్తూ ఉంటే ప్రభు ఆ 3వ వ్యక్తిని చూడనట్లుగా
దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇదేంటి ప్రభు ఇలా చేస్తూ ఉన్నారు? కనీసం ఆ ఇద్దరు వ్యక్తులకు ఏదో ఒక విధంగా ప్రభు తన సహాయాన్ని అందించారు. వారిద్దరూ సంతోషంతో వెళ్ళిపోయారు. మరి ఈ మూడో వ్యక్తి దగ్గరికి కనీసం ప్రభు వెళ్ళలేదు, అతడిని చూడనైనా చూడలేదే అని ఈమె బాధపడుతూ ఉంటే, ప్రభు ఈమెతో మాట్లాడుతున్నట్లుగా ఆమె స్వరాన్ని వింటుంది. నా బిడ్డ, మొదటి వ్యక్తి ఒక చిన్న బాలుని లాంటివాడు. ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఇంకా బలపడలేదు. ఇంకా విశ్వాసంలోనికి పూర్తిగా రాలేదు. ఆ వ్యక్తికి నా ప్రేమ అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నేను అంత సమయాన్ని గడిపాను. ఇక రెండో వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యక్తి కొంచెం విశ్వాసంలో బలపడుతున్నటువంటి వాడు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి కేవలము ఆ వ్యక్తి తల మీద మాత్రమే నా చెయ్యి ఉంచి వెళ్ళిపోయాను. ఆ వ్యక్తికి అది చాలు. అయితే మూడో వ్యక్తి నాలో బాగా స్థిరపడినవాడు, చాలా గట్టిదైన విశ్వాసం కలిగినవాడు. నా యొక్క అద్భుతాల మీద అతని యొక్క విశ్వాసం ఆధారపడలేదు. కాబట్టి నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు. నేను అక్కడ అద్భుతం చేయకపోయినా అతడు నన్ను విడనాడడు. నాకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే నేను ఆ వ్యక్తిని దాటుకొని వెళ్ళాను. కానీ నా యొక్క కృప ఆ బిడ్డను ఏనాడు విడనాడదు అని ప్రభు ఆమెకు చెప్పినట్లుగా ఆమె కలలో వింటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాసం కూడా కొన్నిసార్లు పరీక్షించబడుతుంది. కననీయ స్త్రీ విశ్వాసము పరీక్షించబడింది. ప్రభు మౌనంగా ఉండిపోయారు. మొదట ఆమె యొక్క అభ్యర్థనను విన్నట్లుగా ఆయన వెళ్ళిపోయారు. రెండవది, ఆయన చెప్పినటువంటి మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి. నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ప్రభు అంటారు. అదేవిధంగా బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని సమాధానం ఇస్తారు. మరి ఇలాంటి మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి మాటలు కూడా ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటి మాటలు. ఇన్ని పరీక్షలు ఆమె తట్టుకొని స్థిరంగా నిలబడింది. మన యొక్క విశ్వాసం కూడా ఇలానే ఉండాలి. ఎన్ని పరీక్షలు ఎదురైనా సరే మనము ఆ పరీక్షలలో నెగ్గుకుంటూ రావాలి అనేటువంటిదే ప్రభు యొక్క కోరిక. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకు ఎలాంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయంటే, కొన్నిసార్లు మారని కుటుంబ సభ్యుడు, ఒక భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, తన జీవితంలో ఎంతకీ మార్పు రాకుండా కనబడతారు. అదేవిధంగా ఇంటిలో ఎప్పుడూ మనస్పర్ధలు, శాంతి సమాధానాలు ఉండవు. ఎందుకురా ఈ కుటుంబము అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో జరగని పనులు, ఎంతగా ప్రయత్నం చేసినా అనుకున్న పనులు జరగకపోవడం, మరికొన్ని సందర్భాలలో స్థిరపడని బ్రతుకులు, ఇవి కూడా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటివే. మనము ఇలాంటి ఈ పరీక్షలకు కూడా తట్టుకొని జీవించగలగాలి. మన ప్రభువు మన విశ్వాసము ఎంత గట్టిదో కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉండవచ్చు. అయితే పరీక్షిస్తాడే కానీ ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన కృప అనేటువంటిది మనలను ఎన్నడూ విడనాడదు అని మనము ఈరోజు గుర్తించాలి. విశ్వాస పరీక్షలో కననీయ స్త్రీ వలె మనము కూడా నెగ్గుకుంటూ రావాలి. అంతిమ విజయము ప్రభువునందు విశ్వాసముంచిన వారిదే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఇలాంటి ముఖ్య సందేశాన్ని ప్రభు మనకు ఈనాటి పఠనం ద్వారా అందిస్తూ ఉన్నారు. ఈ 3 ముఖ్యమైన సందేశాలను ఈరోజు మన మనసుల్లో పదిలపరుచుకొని ప్రభు మనకు ఏ విధంగా జీవించమని కోరుతూ ఉన్నారో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. వినుట వలన విశ్వాసము కలుగును కాబట్టి మా మాటలు విన్నటువంటి వారు విశ్వాసములోనికి వచ్చే విధంగా మా మాటలను ఆశీర్వదించండి.
ప్రభువా మా మీద దయచూపుము అనే ప్రార్థనను మేము విరివిగా మా ప్రార్థనా జీవితంలో ఉపయోగించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. దేవా, మా విశ్వాసానికి ఎన్ని పరీక్షలు వచ్చినా ఆ అన్ని పరీక్షల్లోనూ మేము తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.